చేస్తున్న పనిలో మొదటి పనిదినం. అది అతి ముఖ్యమైన కార్యక్రమం రైతుల యొక్క విత్తనాల పంపిణీ కార్యక్రమం. నేను శాసనసభకి వెళ్ళి ప్రమాణ స్వీకారం పూర్తి చేసిన తర్వాత పబ్లిక్ కార్యక్రమాల్లో పాల్గొందామని అనుకున్నాను మొదట. కానీ సమయాభావం, వర్షాలు పడుతున్నాయి, రైతులకు విత్తనాలు అందజేయాలి, తడారిపోతే విత్తనాలకు మళ్ళీ ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు హెచ్చర్ల నియోజకవర్గ వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసినటువంటి ఈ విత్తనాల పంపిణీ కార్యక్రమం మన లావేరు మండల హెడ్ క్వార్టర్స్లో వ్యవసాయ శాఖ ఏడీ గారి సమక్షంలో 4 మండలాల జేడీ గారి సమక్షంలో, అదేవిధంగా ఏడీ గారు, 4 మండలాల వ్యవసాయ శాఖ అధికారులు, అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు లావేరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముప్పిడి సురేష్ గారికి, అలాగే సిగడం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రవి గారికి, అదేవిధంగా రణస్థల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్యామ్ గారికి, అదే హెచ్చర్ల మండల అధ్యక్షులు బెల్లి మల్లేశ్వరరావు గారికి, సీనియర్ నాయకులు మధుబాబు గారికి, జీసీరావు నుంచి రమణ గారికి, అలాగే ఎక్స్ఎంపీపీ సోదరులు నిజాల్ రమణ గారికి, నా సోదరుడు జనసేన పార్టీ హెచ్చర్ల నియోజకవర్గానికి, అదేవిధంగా లావేరు మండల ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం రైతుకి సంబంధించిన అతి ముఖ్యమైన విత్తన పంపిణీ కార్యక్రమంతో విత్తనం నాటితేనే మొక్క మొలుస్తుంది, మొక్క మొలిస్తేనే చెట్టు అవుతుంది, చెట్టు అయితేనే కాయ ఇస్తుంది అనే చిన్నప్పుడు చదువుకున్న పదం ఈరోజు మళ్ళీ నాంది పలుకుతున్నాం. శాసనసభ్యులుగా నా మొదటి కార్యక్రమం ఈ విత్తన పంపిణీ కార్యక్రమంతోనే ప్రారంభమవుతుంది. ఈ విత్తన పంపిణీ కార్యక్రమం ద్వారా రైతులందరూ కూడా 4 మండలాల్లో కూడా విత్తనాలు తీసుకొని మన హెచ్చర్ల నియోజకవర్గం వ్యవసాయానికి అతి ముఖ్యమైన నియోజకవర్గం. 70% వ్యవసాయం మీద ఆధారపడినటువంటి నియోజకవర్గం మన హెచ్చర్ల నియోజకవర్గం. జీసీడం లావేరు మండలాలు చూస్తే ఈరోజు కూడా 100% 2 మండలాలు కూడా 100% పూర్తిగా వ్యవసాయ ఆధారం మీదే ఉన్నటువంటి మండలాలు. హెచ్చర్లో కొంత భాగం ఎడ్యుకేషన్లో యూనివర్సిటీలు ఉన్నప్పటికీ హెచ్చర్లో కూడా పూర్తిగా వ్యవసాయ ఆధారపు మండలం. రణస్థలంలో మాత్రం పారిశ్రామికంగా కొంత అభివృద్ధి చెందిన ప్రాంతం అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా పూర్తిగా 60% పైన వ్యవసాయదారులైన భూమి. వ్యవసాయం బాగుంటేనే మనకి తిండి వస్తుంది. ఈరోజు తలసరి ఆదాయం పెరగాలంటే రైతు యొక్క ఆదాయం పెరగాలి. రైతు ఆదాయం పెరిగితేనే మనం అభివృద్ధి చెందిన వాళ్ళం. రైతు ఆదాయం పెంచాలంటే వ్యవసాయం మనకి లాభదాయకంగా ఉండాలి. రైతుకి ఈరోజు రైతుకి నీరు రాని సమయం, వ్యవసాయం పండించాలి, ఇప్పటి వరకు నీరు లేదు. 2019 వరకు అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తోటపల్లి కాలువ ద్వారా మనకి నీరిస్తే 3 మండలాల్లో కూడా తోటపల్లి కాలువ ద్వారా సుమారు
23,000 ఎకరాలకి 3 మండలాల్లో కూడా నీరు వచ్చింది. రణస్థలం, లావేరు, జీసిగడం మండలాలతో కలిపి సుమారు 23,000 ఎకరాలకి 24,000 ఎకరాలకి మనకి వ్యవసాయానికి నీరు వచ్చింది. పూర్తిగా పంటలు పండాయి. మొదటి నుంచి ఉన్నటువంటి మట్టివలస ప్రాజెక్టు ద్వారా 6,000 ఎకరాలకి నీరు ఎప్పుడో వస్తుండేది. అలాగే హెచ్ఎల్లలో ఉన్నటువంటి నారాయణపురం ప్రాజెక్టు ద్వారా కూడా 6,500 ఎకరాలకి నీరు వచ్చాయి. కానీ మన దురదృష్టం, గత 5 సంవత్సరాలుగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక ఈ 3 ప్రాజెక్టుల ద్వారా ఒక్క చుక్క నీరు కూడా మన వ్యవసాయానికి అందని పరిస్థితి. రైతులు చాలా బాధపడ్డారు. మనకి వ్యవసాయం అతి ముఖ్యమైన మనకి ఆదాయం వనరు. అటువంటిది వ్యవసాయం కుంటుపడిపోతే మనిషికి తిండి ఎక్కడ వస్తుంది? ఒక పక్క ఉద్యోగాలు లేవు, వ్యవసాయం లేదు, వ్యాపారాలు లేవు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వ్యవస్థలని చిన్నభిన్నం అయిపోయి ఎవరికి ఉపాధి లేదు, ఉద్యోగం లేదు. దారుణంగా పరిపాలన సాగింది.